వెల్కమ్ టు అగస్త్య టాక్స్ అండి. ఈరోజు కమింగ్ ఎపిసోడ్లలో మనము మాయా ప్రపంచం, ఈ ప్రపంచము మాయ, నిజం కాదు, సత్యం కాదు. నిజం అనే పదం కన్నా సత్యం కాదు, ఎందుకు కాదు అనే దాని గురించి చర్చించుకుందాము. మనము వినే ఒక పవర్ఫుల్ మాట బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ప్రతి మహానుభావుడు చెప్పేది కంటిన్యూస్గా చెప్తూ ఉండేది బ్రహ్మమే సత్యము, ఈ జగత్ మిథ్య, ఈ ఈ ఈ లోకము మాయాలోకము, ఈ ప్రపంచము మాయా ప్రపంచము, ఈ మాయలో పడకండి, బ్రహ్మాన్ని తెలుసుకోండి. ఇదే మనకు ప్రతి ఒక్క మహానుభావుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉపదేశించేది. సో మనకు ఆబ్వియస్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మనకు ప్రశ్నించేది లోకం మాయలోకమేంది, బ్రహ్మ సత్యం ఏంటి, బ్రహ్మ కనిపించడు, బ్రహ్మ సత్యం ఏంటి, లోకం మాయాలోకం ఏంటి? ఫస్ట్ మనము జగత్ మిథ్య, ఈ జగత్తు మిథ్య, సత్యం కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే, మనము ఈ లోకాన్ని ఇంద్రియాలతోనే చూడగలుగుతున్నాం. ఇది ఇంద్రియ గోచరమైన ప్రపంచం. మనకి ఇంద్రియాలు లేవనుకోండి, మన ప్రపంచం చూడలేము. బ్లైండ్ గుడ్డివాడు ఏం చూడలేడు, చెవిటివాడు ఏం వినలేడు. సో ఇది ఇంద్రియ గోచరం. మళ్ళీ ఇంద్రియ గోచరంలో మనం ఒక వస్తువును చూస్తున్నాము అంటే దాని ఫ్లిక్కరింగ్ ఫ్రీక్వెన్సీ 60 to 90 హెర్ట్జ్ ఉండాలి. తర్వాత 60 to 90 సిపిడి రెజల్యూషన్ ఉంటేనే చూస్తాము. మళ్ళా దాని రంగుల్లో 400 to 700 NM రంగులు మాత్రమే. అట్లా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ మారిపోయాయి అనుకోండి, ఆ లిమిటేషన్ మారిపోయిన వ్యక్తి చూసే ప్రపంచం వేరు, మనం చూసే ప్రపంచం వేరు. అలా మారుతూ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా ఫ్రీక్వెన్సీలు సెట్ అయ్యాయి అనుకోండి, అంటే ఆ వ్యక్తులు చూసే ప్రపంచం వేరు, మనం చూసే. ఇది వాస్తవమైనప్పుడు మనకి వాళ్ళకి సేమ్గా కనిపిస్తేనే వాస్తవం అంటారు. వాస్తవం ఏంటి? మారకూడదు. నీకు ఆ ఫ్రీక్వెన్సీలు మారుతుండగానే మనం వినే ఆడిబుల్ రేంజ్ 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్, అది మారిపోయింది అనుకోండి, మనకు విచిత్రమైన సౌండ్స్ వినపడతాయి. అప్పుడు వినపడినప్పుడు ఆ వ్యక్తి వినపడ్డాయి, నాకేదో వినపడుతున్నా అన్నప్పుడు నువ్వు ఆ రేంజ్లో లేనప్పుడు నీకు వినపడవు. అది నీకు వాస్తవం కాదు, అతనికి వాస్తవం. అట్లా ఈ ప్రపంచము, అందుకే మహానుభావులు చూసే విధానం వేరుగుంటుంది, మనం చూసే విధానం వేరుగుంటుంది. దీనికే వండర్ఫుల్ పదం యద్భావం తద్భవతి. నీలో ఆ అద్వితీయమైన శక్తులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఇంద్రియాల రేంజ్, ఫ్రీక్వెన్సీ, లిమిటేషన్స్ మారుతూ ఉంటాయి. అందుకే పవర్ఫుల్ ఋషీస్ కానీ whenever they are doing more intense ప్రాక్టీస్, ఎక్కువ తపస్సు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ తపశ్శక్తి అనేది ఆ ఇంద్రియాల మీద కూడా ప్రభావితమై ఆ రేంజ్ మారిపోతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు చూసే ప్రపంచం వేరుగా ఉంటుంది, మనం చూసే ప్రపంచం వేరుగా ఉంటుంది. అప్పుడు అది సత్యమా, ఇది సత్యమా అలాంటి క్వశ్చన్ వస్తుంది. సత్యం అన్నప్పుడు మారదు. మనం ఎవరు ఎట్లా ఉన్నా సత్యము అంటే దట్ ఈస్ ద ట్రూత్. కానీ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా చూస్తున్నారంటే ఇది సత్యం కాదు. దానికి ఆది శంకరాచార్యులు ఏం చెప్పారంటే, జగద్దర్పణ దృశ్యమాన నగరీ నిజాంతర్గతం పశ్యనాత్మాని మాయయా బహిరిరోద్భుతం యథా నిద్రయా. అంటే ఈ ప్రపంచము ఒక అద్దంలో కనిపించే నగరం లాంటిది. నిజమైనది మనలోనే ఉంది, కనిపించేది మాయ. మనం ఎట్లయితే నిద్రలో నుంచి లేస్తుండగానే కళ ఎట్లయితే అదృశ్యమవుతుందో, నీకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఈ ప్రపంచం అదృశ్యమవుతుంది అని చెప్పాడు. సో ఇదంతా ఒక భ్రమ. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారము ఒక నగరము ఒక అద్దంలో కనిపించే నగరం లాంటిది. అంటే మనం చూసేది రిఫ్లెక్షన్. సో మనం చూసేది యాక్చువల్ ట్రూత్ కాదు,
ద ట్రూత్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద మిర్రర్. ఆ మిర్రర్లో కనిపించేదాన్ని చూస్తున్నాం. అంటే ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ రిలేట్ చేసుకుంటే నగరం ఏంటంటే బ్రహ్మ. బ్రహ్మము ఈజ్ రిఫ్లెక్టింగ్ మిర్రర్. మిర్రర్ అంటే మైండ్. ఈ బ్రహ్మము మైండ్లో రిఫ్లెక్షన్ అయినప్పుడు అప్పుడు మనకు క్లియర్గా ఇప్పుడు మన అద్దంతో పోల్చకూడదు. ఎందుకంటే అద్దంలో చూసినప్పుడు నగరం ఎలా ఉంటుందో దాని ప్రతిబింబం కూడా సారూప్యత ఉంటుంది. కానీ ఇక్కడ మాయా ప్రపంచము బ్రహ్మము మాయలో రిఫ్లెక్ట్ అయినప్పుడు బ్రహ్మము కాస్త ఈ ప్రపంచంగా గోచరమవుతుంది. బ్రహ్మంగా కాకుండా ప్రపంచంగా గోచరమవుతుంది. ఈ మాయ క్లియర్ అయినప్పుడు ఈ ప్రపంచం లేదు, బ్రహ్మమే ప్రపంచంగా ఉన్నాడు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే, ప్రపంచం లేదు. సో దీనికి వెరీ స్ట్రాంగ్ థింగ్స్ మనము విశ్వం విష్ణుర్వషట్కారో, విష్ణువే విశ్వంగా ఉన్నాడు. శివుని ప్రార్థించేటప్పుడు బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండమంతా ఆయన దేహమే. అంటే ఇప్పుడు ఎన్ని మనం కోరిలేట్ చేస్తే ఉన్నది ఓన్లీ బ్రహ్మమే. కానీ ఈ బ్రహ్మాన్ని మనం చూడలేకపోతున్నాము. దేనివల్ల? మాయ. ఈ మాయ ఇస్ నథింగ్ బట్ ద మైండ్. సో మైండ్లో రిఫ్లెక్ట్ అయిన బ్రహ్మము, ఒకే బ్రహ్మము ఈ జగత్తుగా గోచరమవుతుంది. అంటే ఏం కావాలి? మాయ పోవాలి. మాయ పోవాలంటే ఏం కావాలి? కిల్ ద మైండ్. మైండ్ ఉండకూడదు. అందుకే ఎక్కడైతే మన మైండ్ ఆగిపోతుందో అక్కడి నుంచి బ్రహ్మం స్టార్ట్ అవుతుంది. అందువలన ఆర్గ్యుమెంట్స్ తోటి, డిబేట్స్ తోటి తెలుసుకోలేము. ఇదంతా మనం చేసేదంతా మనసుతో చేస్తాం. మన ఆర్గ్యుమెంట్స్ మనసులో 2 పార్ట్స్. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చేద్దాము. వర్కింగ్ మైండ్, ఇంటెలిజెంట్ మైండ్. అసలు ఈ మైండ్కి బియాండ్ గాడ్ ఉంటాడు. అందువల్ల ఏంటంటే ఈ బ్రహ్మము మాయ వలన, మాయ అంటే మిర్రర్, మన మిర్రర్ని మాయ అనుకొని మాయ వలన బ్రహ్మము ఈ ప్రపంచంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఆ మిర్రర్ని తీసేసామనుకోండి, బ్రహ్మంని చూస్తాం. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఆ రిఫ్లెక్షను ఆ మైండ్ టెండెన్సీలను బట్టి, ఆ మైండ్లో ఉండే చిత్తవృత్తులు, ఫ్రీక్వెన్సీలు, అవన్నీ బట్టి నువ్వు చూసి ఆ రిఫ్లెక్షన్ కూడా మారుతూ ఉంటుంది. ఒకే బ్రహ్మము నువ్వు డిఫరెంట్ మిర్రర్స్లో రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు డిఫరెంట్గా గోచరమవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ. సో ఎట్లా గోచరమైనా నీకు ఒక రకంగా అనిపించినా, ఇంకొకరికి అనిపించినా అన్నీ కూడా మాయా ప్రపంచమే. కానీ ఉన్నది ఒక్క బ్రహ్మమే. ఈ మొత్తం మనసు క్లియర్ అయినప్పుడు బియాండ్ గోయింగ్ టు మనసు. అందుకే చాలామంది అంటారు కిల్ ద మైండ్. కిల్ ద మైండ్ అంటే మనసును చంపడం అని కాదు. వెన్ ద మైండ్ స్టాప్స్ అండ్ చిత్త వృత్తులన్నీ క్లియర్ అయినప్పుడు దెన్ యూ స్టార్ట్స్ రియలైజింగ్ ద ట్రూత్. అందువే బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఫర్ మోర్ వీడియోస్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద సిరీస్ ఆఫ్ దీస్. If you want to watch, if you are really interested, then only you can subscribe. But it's completely up to you. Thank you.